ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ రోడ్ షో నిర్వహించారు. వినాయక్ నగర్ మౌలాలి డివిజన్లో రోడ్ షో సాగింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటేనని, అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి గెలిచారని ఈటల అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని విజ్ఞప్తి చేశారు. ఏఎస్రావు నగర్లో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా లోక్సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ హాజరయ్యారు. రేపటి చరిత్ర మోదీదే అని, మోదీని తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మల్కాజ్గిరి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఈటల అన్నారు. రోజు బీజేపీ పార్టీ నాయకుల ఇళ్లలో పోవాలి. నీకు ఏం పని చెప్పు, చేసి పెడతాం. నీకు కేసీఆర్ కుటుంబం ఎట్ల మీద పడదు. నేను 6 నెలల నుంచి మొత్తుకుంటున్నా, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు కావు అని చెప్పి మొత్తుకున్నా, కానీ నమ్మలే. ఇవాళ మళ్ళీ అదే మాట హరీష్ రావు గారు కూడా మాట్లాడతాడు. ఇవన్నీ పక్కకు పెట్టు, మహిళలకు ఇచ్చే 2500 రూపాయలు పక్కకు పెట్టు, డబుల్ బెడ్రూమ్ పక్కకు పెట్టు, రైతులకు ఇచ్చే 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఒకేసారి కనుక చేస్తే ముక్కు నేలకు రాస్తా అని చెప్తున్నాడు. శాశ్వతంగా రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయని చెప్తున్నాడు. దానికి స్పందించలే రేవంత్ రెడ్డి గారు. ఇస్తా అంటాడు. మళ్ళీ ఈ ఓట్లు పడేదాకా, ఈ ఓట్లు డబ్బలు పడేదాకా ఎన్ని మాటలని చెప్తాడు. ఒట్టెక్కేదాకా ఓడమల్లప్ప, ఒట్టెక్కినాక పూడమల్లప్ప. రేవంత్ రెడ్డి ఎవరు నమ్ముతావా? కేసీఆర్ 10 ఏళ్ళు నమ్మినాం, ఆగమైపోయినాం. మనం డబుల్ బెడ్రూమ్ల గురించి ఎంత గొప్ప చెప్పిండు. పొడలు వస్తే ఎక్కడ పడుకుంటుంది, బిడ్డ వస్తే ఎక్కడ పడుకుంటుంది, అల్లు ఎక్కడ పడుకుంటుంది చెప్పిండా? ఇచ్చిండా డబుల్ బెడ్రూమ్? ఆయన బాగుపడ్డాడు తప్ప ప్రజలు బాగుపడలేదు. కాబట్టి మీ అందరికీ నేను ఒక్కడే విజ్ఞప్తి చేస్తాను. నేను 6 నెలల నుంచి మొత్తుకుంటున్నా, రేవంత్ రెడ్డి ఇచ్చిన